ప్రభాస్ ఫ్యాన్స్ ని ఈగర్ గా వెయిట్ చేయించిన మూమెంట్ వచ్చేసింది. ఇదిగో వస్తున్నాం అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ ని ఇన్నాళ్ళు ఊరించిన రాజాసాబ్ యూనిట్ ఎట్టకేలకు టీజర్ ని రిలీజ్ చేసింది. మరి టీజర్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి? ది రాజాసాబ్ గా ప్రభాస్ ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్ లో ఉంది? ఇంతకీ టీజర్ తో డార్లింగ్ ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యారా? ఫైనల్లీ ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. మారుతి డైరెక్షన్ లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ టీజర్ రిలీజ్ అయింది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ని డైరెక్టర్ మారుతి ఎలా హ్యాండిల్ చేసి ఉంటారో అని డౌట్స్ కి టీజర్ చెక్ పెట్టేసింది అంటున్నారు ఆడియన్స్. టీజర్ లోని ప్రభాస్ లుక్స్ అండ్ డైలాగ్ మాడ్యులేషన్ కి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. టీజర్ మొత్తాన్ని గ్రాండియర్ విజువల్స్ అండ్ హారర్ ఎలిమెంట్స్ తో నింపేసి సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు డైరెక్టర్ మారుతి. రాజాసాబ్ టీజర్ లో ప్రభాస్, హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహన్ కి మధ్య వచ్చిన సీన్స్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి. కామెడీ అండ్ లవ్ ఎలిమెంట్స్ తో ప్రభాస్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ వింటేజ్ బుజ్జిగాడిని గుర్తు చేశాయి అంటున్నారు అభిమానులు. టీజర్ లోని గ్రాండియర్ విజువల్స్, గ్రాఫిక్స్ తో పాటు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. ఇక ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణమంటూ సంజయ్ దత్ ఫోటో మీదుగా వచ్చిన డైలాగ్స్ తో సినిమా స్టోరీ లైన్ రివీల్ చేశారు డైరెక్టర్ మారుతి. ఒక రాజ్ మహల్లో జరిగే కథగా రాజాసాబ్ తెరకెక్కినట్లు అర్థమైపోయింది. టీజర్ లో రివీల్ చేసిన సంజయ్ దత్ లుక్ పవర్ఫుల్ గా ఉంది. రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ తాత మనవడిగా 2 డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తారు అనే ప్రచారం జరిగింది. అయితే టీజర్ లో తాత క్యారెక్టర్ సంజయ్ దత్ గా రివీల్ కావడంతో ప్రభాస్ డ్యూయల్ రోల్ అనేది సస్పెన్స్ గా మారింది. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిజానికి ఏప్రిల్ 10th ఆడియన్స్ ముందుకు రావాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అవడంతో డిసెంబర్ 5కి పోస్ట్ పోన్ అయింది. మొత్తంగా ప్రభాస్ అభిమానుల్ని చాలా కాలంగా వెయిట్ చేస్తూ వస్తున్న డైరెక్టర్ మారుతి రాజాసాబ్ టీజర్ తో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అందుకున్నారని అంటున్నారు ఆడియన్స్.